కామారెడ్డి జిల్లాలో సీజనల్ వ్యాధులతో హాస్పిటల్ కిటకిటలాడుతున్నాయి. ఒకవైపు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో డయేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్ పెరుగుతున్నాయి. వాతావరణ మార్పుతో వైరల్ ఫీవర్, సీజనల్ వ్యాధులకు కారణమవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలోని పల్లెలు జ్వరాలతో పడకేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లు రోగులతో కిటకిటలాడుతున్నాయి. కామారెడ్డి జీజీహెచ్ హాస్పిటల్ రోగులు ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. వైరల్స్ ఫీవర్స్ కామారెడ్డి జీజీహెచ్ ఐసీయూ వార్డు నుంచి మా ప్రతినిధి భూపతి మరింత సమాచారం అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఒకవైపు వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు కూడా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి కేసులు పెద్ద సంఖ్యలో వస్తున్న పరిస్థితి నెలకొంది. తాజాగా తాడ్వాయి మండలం దేమికలన్ గ్రామంలో డయేరియా కారణంగా 14 మంది అస్వస్థకు గురయ్యారు. వీరిలో 6 కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. వీరికి గత 2 రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. అయితే వాంతులు, విరేచనాలు కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. వీరు 2 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రత్యేక సేవలు అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఒక గ్రామస్తులు దేమికలన్ చెందిన ఓ మహిళ ఉంది. మహిళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏమైంది అసలు మీకు? మోషన్స్, వాంతింగ్ అయినాయి సార్, అంతే. ఇక్కడికి వచ్చినాం హాస్పిటల్, తగ్గినాయి సార్. ఇప్పుడు నిన్నటి నుంచి తగ్గిపోయినాయి, మంచిగా ఉన్నాం మేము. ఏమంటారు డాక్టర్లు? ఏమంటలే, మంచిగానే చూస్తాం సార్. మాకైతే ఇప్పుడైతే నాకు నిన్న నుంచి అయినాయి. ఈరోజు 5 సార్లు పోయినా, తగ్గలేదు. ఇంకా రేపు అయితే చూస్తాం. మీరు డాక్టర్ అయితే బాగానే చూస్తాను. సార్ చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? ఇక్కడ కొంతమంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు డయేరియాతో బాధపడుతూ. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ వాళ్ళ కండిషన్? 6 మెంబర్స్ మనకు తాడ్వాయి నుంచి వచ్చినారు. జీఈ కేసెస్ వచ్చేసినాయి. కలుషితమైన వాటర్ తాగడం వల్ల, ఫుడ్ కంటే కలుషితమైన వాటర్ తాగడం వల్ల పాయిజన్ అయ్యి 6 కేసెస్ మనకు కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో 2 days బ్యాక్ అడ్మిట్ అయ్యారు. ఆ 6 కేసెస్ ఇప్పుడు స్టేబుల్ ఉన్నాయి. వైటల్స్ అన్నీ స్టేబుల్ ఉన్నాయి. పల్స్, బీపీ అంతా టోటల్ నార్మల్ ఉన్నాయి. వాళ్ళని ఇవాళ ఈవినింగ్ లేదా రేపు టుమారో మార్నింగ్ డిశ్చార్జ్ చేసేస్తున్నాం. 20 మంది దాకా లూజ్ మోషన్స్ అని వచ్చారు. 6-7 మెంబర్స్ హాస్పిటల్ రెఫర్ చేస్తాం కొంచెం బీపీ డౌన్ అవ్వడం వల్ల. ఈ రోజు వరకు దాదాపు డిశ్చార్జ్ అయ్యారు. 3-4 మెంబర్స్ అడ్మిట్ ఉన్నారు. రేపటికి వాళ్ళు కూడా డిశ్చార్జ్ అవుతారు. దాదాపు క్యూర్ అయిపోయినట్టే. ఇక్కడ ఈ రోజు అయితే కేసెస్ లేవు. దాదాపు 40 మెంబర్స్ దాకా ఓపీ వచ్చారు. దాంట్లో 10 మెంబర్స్ వాటర్ అనేది వేడి చేసి చల్లార్చిన నీళ్ళే తాగాలి. బయట ఒక్క రోజు కూడా, ఒక్క టైం కూడా ఎక్కడైనా తాగితే బయట చేనులో, పొలంలో వాటర్ కానీ కల్తీ వాటర్ తాగడం వల్ల కూడా కావచ్చు. ఆహారం స్టోరేజ్ మాత్రం ప్రాపర్గా చేసుకోవాలి. ప్రాపర్గా ఉడకబెట్టిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. ప్రిపేర్డ్నెస్ యాక్టివిటీస్ అంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషను, ట్రైనింగ్ టు ద ఆల్ స్టాఫ్, ఆశా టు ద మెడికల్ ఆఫీసర్ వరకు కూడా అందరికి కూడా ట్రైన్ చేయడము. సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో ఏమేమి యాక్టివిటీస్ అన్నీ కూడా చేయాలన్నది వెల్ సెటిల్డ్గా ఉండి ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ తోటి కూడా, దీంట్లో డిపిఓ గారితో మరియు మున్సిపల్ కమిషనర్ గారితో మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, అంగన్వాడీ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ తోటి కూడా కోఆర్డినేషన్ చేసేసుకొని, ముఖ్యంగా రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ తోటి కూడా మనం కోఆర్డినేట్ చేసుకునేసేసి వాళ్ళతో సమావేశాలు జరగడం జరిగింది. కంప్లీట్గా ప్రిపేర్డ్నెస్ యాక్టివిటీస్ అంతా కూడా ఎఫెక్టివ్గా చేసుకున్నాం సార్. సో మనకున్న ఈ వాతావరణ దృష్ట్యా మనకు లాస్ట్ మంత్ మనకి జూన్ లోపల మనకి 17 కేసెస్ డెంగ్యూ రిపోర్ట్ అయినాయి. హై రిస్క్ కేసెస్ అన్నీ కూడా మనం మ్యాప్ చేసుకున్నాము. ఈ యొక్క 17 కేసెస్ అన్నీ కూడా ఈజీగా రికవర్ అయిపోయినాయి సార్. కానీ ఖచ్చితంగా ఏంటంటే మనకు ఈ యొక్క డయాగ్నోసిస్ కూడా ఏంటంటే మేము ప్రతిదీ కూడా సస్పెక్టెడ్ కేసెస్ అన్నీ కూడా మేము టీ హబ్ ద్వారా మేము వాళ్ళందరికీ కూడా టెస్టింగ్ చేయడం జరుగుతుంది. సో ఆ టెస్టింగ్ రేట్ అంతా కూడా పెరుగుతుంది కాబట్టి మనకు డయాగ్నోసిస్ కూడా హెల్తీగా అయిపోతుంది. సో ప్రివెన్షన్, దాంట్లో ప్రివెన్షన్తో పాటుగా మనము ఆ డయాగ్నోస్ చేసిన కేసెస్కి ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మనకి ఎలాంటి డెత్స్ లేకుండా చూసుకుంటున్నాం. ఇప్పటికే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్తో పాటు డయేరియా కేసులు కూడా పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రులు కూడా ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఐసీయూలో కూడా చికిత్సలు అందిస్తున్న పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో కూడా క్లోరినేషన్ చేపట్టాలా, పారిశుద్ధ చర్యలు చేపట్టాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ కామారెడ్డి జిల్లాలో గత వారం
వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అదేవిధంగా ఒక అపరిశుభ్ర వాతావరణం అదేవిధంగా కలుషిత నీటి కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM టీవీ, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి.